ఈరోజు దినేష్ కిషోర్ గారికి, వరలక్ష్మి గారికి, అలాగే ఈరోజు కార్యక్రమానికి ఆశీర్వాదం అందరికీ ఎల్ఎన్టీ యాజమాన్యం నుంచి ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసిన వారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అనగా దత్తక్షేత్ర ప్రాంగణంలో పేదల్ని గుర్తించి 3 చక్రాల వాహనం ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముందుగా ఈ యాజమాన్యానికి, గురుతుల వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రతి కుటుంబం నుంచి ఒకరు సహాయం చేసే విధంగా అందరినీ కార్యోన్ముఖులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దత్తత తీసుకునే శ్రీకారానికి గత సంవత్సరంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టిన దానిపైన దాదాపుగా పిఠాపురం పట్టణంలో పేదలకి P4 అనే పథకం కింద దాదాపుగా 280 మందిని గుర్తించడం జరిగింది. ఇంకా ఆ సంఖ్యను పెంచి రాబోయే ఒక 6 నెలల లోపల ఏదైతే ముందుకొచ్చారో పేదలకు సహాయం చేయడానికి వాళ్ళందరూ ఏ స్థాయిలో సహాయం చేస్తారో అన్న దాని మీద కూడా దిశానిర్దేశంగా వార్డు పరిధిలోకి వెళ్ళడం జరుగుతుంది. విద్యా, వైద్యం, ఆరోగ్యం ఈ 3 కార్యక్రమాల మీద అన్ని ఆశ్రమాలు పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ వైద్యానికి సంబంధించి ఎవరైతే అంగవైకల్యంగా ఉండి నడవలేని పరిస్థితుల్లో ఉంటారు, 3 చక్రాలు ఇవ్వడానికి స్పాన్సర్షిప్ వచ్చిన ఎల్ఎన్టీ వారి యాజమాన్యానికి, కార్పొరేట్ సెక్టర్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి. దత్తక్షేత్రం పిఠాపురం ఈ ఆశ్రమం 2002లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి స్థాపించబడింది. ఈ అవతార క్షేత్రాలు శ్రీపాదం నుండి స్వామి వారికి ప్రతిష్టాపన చేశారు. ఇలాంటి చాలా సంవత్సరం అంటే 2025లో శ్రీ దత్త విజయానంద స్వామి గారు చాతుర్మాస వ్రత దీక్ష జరుపుకున్నారు. తమ 22వ వ్రత దీక్ష భాగంలోని దివ్యాంగులకి ఇటువంటి ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఇంకా కొంతమంది ఉండిపోవడం వల్ల 37 మందికి ఇవ్వడానికి ఇప్పుడు ఎలాంటి వారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం అద్భుతంగా మహాశ్రమంలో ఒక దిగ్విజయంగా వీరి సహకారం ఇక్కడందరూ దిగుతుంది. వీళ్ళు చెన్నై నుంచి వచ్చారు, ఎస్డిసి చెన్నై ఆశ్రమం నుంచి. ఇక్కడ మా క్షేత్రంలో చేసినట్టు మేము అందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. Velachery SGS Trust. We have been doing some good work here. Sir, speak loudly. 10 lakhs worth of devices given to physically challenged people last year. And L&T and Prayas Trust, they are doing a very great job. We approached them. They are running a hospital 365 days there in Chennai. Apart from that, they have given tricycle and also 6 smart tuition classes for totally blind people. With that, they can read, they can study, they can commute, all that. That is worth about 2 lakhs they have given. And here also they have given. So with their help, we are able to give about 37 tricycles today for the physically challenged. Thank you all very much. Prayas Trust, in association with SGS Trust, we have sponsored tricycles to 37 specially able people. So on this occasion, we extend our sincere thanks to SGS Trust for organizing this event in a grand manner. Thank you so much. How many given in vehicles, sir? 37 vehicles were given to 37 specially able people. Continue, sir. In future, if there is any request comes from SGS Trust, definitely we will do it. మన పిఠాపురం దత్తక్షేత్రాల్లో ఒకటి. ఈ మన పిఠాపురం ఎమ్మెల్యే గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మన పవన్ కళ్యాణ్ గారు శాశ్వత ఎమ్మెల్యేగా ఉండబోతున్న పిఠాపురం దివ్యక్షేత్రంలో ఈ అనగా దత్తక్షేత్రం మనకి 25 సంవత్సరాల క్రితం ఈ గుడి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా చాలా సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా చాలా అంటే ధార్మికంగా వీళ్ళు హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ దాంతోపాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికీ ఉపయోగపడే సామాజిక కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ 37 మంది దివ్యాంగులకి
ఎల్ఎన్టీ ట్రస్ట్ వాళ్ళ సహకారంతో ప్రయాస్ ట్రస్ట్ వాళ్ళు ఈరోజు 37 మందికి ట్రైసైకిల్స్ని అందించడం జరిగిందండి. ఇవి వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడి వాళ్ళ జీవనభృతికి ఎంతో సహాయం చేస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాము. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సేవా దృక్పథాన్ని చూపించినందుకు మన దత్తాత్రేయ గుడి ట్రస్ట్ వారికి, ప్రయాస్ ట్రస్ట్ వారికి అండ్ ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ధార్మికత అన్నది వెల్లివిరుస్తుందండి. చాలా టెంపుల్స్ కూడా మనకి టెంపుల్ సిటీగా డెవలప్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు బాగా కృషి చేస్తున్నారు. ఈ దత్తక్షేత్రానికి కూడా ఆయన చాలా విధంగా సహాయపడాలని చెప్పి చూస్తున్నారు. దీన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.